హై ఎవ్రీవన్, దిస్ ఇస్ అరవింద్. మీరు చూస్తున్నారు విజయలక్ష్మి బీట్స్ అండ్ పర్ల్స్. అయితే ఇవాళ నా ఫస్ట్ డే జైపూర్లో అని అనుకోవచ్చు. నేను ఎప్పుడు వచ్చినా సరే మన రాధాకృష్ణుని మొక్కడం అనేది ఒక సాంప్రదాయంగా పెట్టుకుంటానండి. అయితే గుడికి వెళ్ళే దారిలో మెయిన్ జైపూర్ అట్రాక్షన్ యొక్క హవా మహల్ అనేది అయితే నాకు ఎదురైందండి. ఇది చూసుకున్నట్టయితే చాలా ఓల్డ్ హిస్టరీ అయితే ఉందండి. ఇది దాదాపు 1799 సంవత్సరంలో నిర్మించడం జరిగిందండి. అప్పట్లో రాజు వచ్చేసరికి మహారాజా సవాయ్ ప్రతాప్ సింగ్ తను నిర్మించాడండి. తర్వాత ఇది డిజైన్ చేసింది కూడా లాల్ చంద్ ఉస్తాద్ అండి. అయితే ఇది మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ జైపూర్ అని మనం చెప్పుకోవచ్చండి. అయితే హవా మహల్కి ఇంకొక పేరు కూడా ఏంటంటే ప్లేసెస్ ఆఫ్ విండోస్ అండి. ఎందుకంటే 953 చిన్న చిన్న కిటికీలు అయితే ఉంటాయండి. అయితే ఈ హవా మహల్ కూడా కృష్ణుడి కోసం డెడికేట్ అయితే చేశారంట. ఇంకొకటి, ఈ హవా మహల్ నిర్మించడానికి కూడా రెడ్ అండ్ పింక్ శాండ్ స్టోన్స్ అనేది వాడడం అయితే జరిగిందంట. ఈ బిల్డింగ్ కూడా టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ అని చాలా మంది అంటుంటారు. ఎందుకంటే వితౌట్ ఫౌండేషన్ తోటి ఇది నిర్మించడం అయితే జరిగిందండి. ఈ ఆర్కిటెక్చర్ కూడా ఎలా ఉంటుందంటే 87 degrees యాంగిల్లో కూడా మనకి అంత షేప్ అనేది అయితే కనిపిస్తుందంట. అప్పట్లో పండుగలకు ఇంకేదైనా ఊరేగింపులకు రాణిగారంట ఈ హవా మహల్ చివరి యొక్క కిటికీ నుంచి తను మొత్తం జైపూర్ అనేది అయితే చూస్తున్నానంట. ప్రతిదీ కూడా ఇక్కడ చిన్న చిన్న ఆర్కిటెక్చర్స్ కూడా చాలా సూపర్ గా రెడీ చేశారండి. ఇప్పట్లో కూడా అంత టెక్నాలజీ అయితే లేదు. మనందరం కూడా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పట్లో మనం చూస్తున్నాం, కానీ కొన్ని సంవత్సరాలు గడిచే కొందికి ఇది కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. అప్పట్లో బ్రిటిష్ నుంచి కూడా ఈ మాల్ అయితే రక్షించడం అయితే జరిగిందండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.